అమ్మా, ఏంట్రా చిట్నానికి వేసుకొచ్చావు నువ్వు? అదేం లేదత్త, మన చిత్రంతో చిన్నారి ఛానల్ ఉంది కదా. ఉంది, అయితే ఇప్పుడేంది? ఉంది కదత్త, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మన వ్యూవర్స్ కి చెప్పత్తా. అయ్యే చిట్టి, నువ్వే చెప్పొచ్చుగా, నా చేత చెప్పిస్తావేంది? అంటే అదొక క్రేజ్ అత్త. సరే, విన్నారు కదండి, మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. చెప్పేసావా అమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోమని చెప్పమ్మా, కామెంట్ పెట్టమనమ్మా కుదిరితే. లేరా చెప్తాను, అదేదో కామెంట్ అంట పెట్టేయండి జర కొంచెం. అమ్మ చెప్పేసింది. అవును బాబా, ఇంక నువ్వు హ్యాపీయే కదా, అన్నాడు. వీడియో స్టార్ట్ చేద్దాం. నువ్వు స్టార్ట్ అన్న కాకతానే స్టార్ట్ చేసేదామే. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే తుస్సుమని వెళ్ళిపోదాం. వీడియోలోకి మనమే వచ్చేసావే, వీడియోలోకి కళ తెచ్చేసావే. బాబా, ఇంక వీడియోలోకి పదం పదా. మంచిగా వీడియో చేసుకోండి, నేను మళ్ళీ వస్తా. అమ్మా సాయంత్రం బిర్యానీ చెయ్యమ్మా, 31st కదా, హ్యాపీగా తిందామమ్మా ఈరోజు. ఏ ఊరుకోరా, బిర్యానీ అంటావు? సాయంత్రం ఎన్ని చుక్కల ముగ్గేయాలనుకుంటున్నావు? కల్లాపేయాలి, బోల్డ్ పనులు ఉన్నాయిరా, రంగులు వేయాలి. నువ్వేమన్నా సాయం చేస్తావా ఏంది? నాకు భలే చెప్తావు నువ్వు. ఏంటి సాయం చేస్తావా అయితే సాయంత్రం బిర్యానీ? చెప్పు. సరేరా, నువ్వు సాయం చేస్తే నేను చేస్తాను రా సాయంత్రం బిర్యానీ నీకోసం. నిజంగానే కదా, మజాకులు ఆడట్లేదా నాతోటి? ఏ మజాక్ లేదు, ఏం లేదురా, నువ్వు సాయం చేయి, నేను సాయంత్రం బిర్యానీ చేసి పెడతా నీకు. సరే అయితే చెప్పు, ఏం చేయాలో నీకు? ఏం లేదు, రాకూడదు దగ్గరికి పోయి రంగులు పట్టుకురారా, ఒక 50 రూపాయలు 10 కలర్స్. ఏంటి 50 రూపాయలకి 10 కలర్స్? ఎవరైనా ఇస్తారేందమ్మా? ఊరికే సతాయించుకురా, నువ్వుకేమన్నా ఊరికే ఇస్తాడా? నువ్వు డబ్బులు ఇస్తావుగా, అందుకే కట్టిస్తాడు రా. తేరా బాబు, చెప్తా ఏనము నువ్వు. ఊరుకో అమ్మా, సాయం చేస్తానన్నాను కదా, నీ ఇలాంటి పనులన్నీ చెప్తున్నావు నువ్వు. పట్టుకెళ్ళి రంగులు తెమ్మంటే ఏవో పనులు అంటావేంద్రా? మిగిలిన డబ్బులు నీకు ఏదో ఇద్దాము అనుకున్నాను లేరా. ఇంకా సరుకులు ఉన్నాయా నీకు? మరి లేవా? బిర్యానీ చేయమన్నావు, అందులోకి సామాన్లు కట్ట ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావురా మరి? సరే నీ లిస్ట్ అంతా పేపర్ మీద రాసి పట్టుకొస్తానులే. నేను కూడా గ్రీటింగ్స్ తెచ్చుకోవాలి కదా మరి మా ఫ్రెండ్స్ కి. చూసి తెచ్చుకోరా నీ గ్రీటింగ్స్, ఊరికి నేను అందరికి పంచి పట్టాక. సరేలే. ఇప్పుడు మర్చిపోయినరా, కొట్టంకులు క్యాలెండర్ ఇస్తాడు, పట్టుకురారా. సరేలే అమ్మా, తీసుకొస్తానులే నేను. పోకురా, మళ్ళీ అయిపోతే క్యాలెండర్ ఉండదు. ఊరుకో అమ్మా, నాన్న సంతలో తెచ్చాడు కదే. మొన్న ఏమో షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ క్యాలెండర్ తెచ్చావు. క్యాలెండర్లో ఏం చేసుకుంటావే? ఏం తెలుసురా, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, నా సరుకులు అన్నీ ఒక దాంట్లో లిస్టులో రాసి పెట్టుకోవాలి. నాకు తెలియాలి కదరా, నువ్వు నా కోసం తెచ్చిపెట్టు. ఎందుకమ్మా, నేను చేసుకుంటావు నువ్వు? నా కొనుక్కురమ్మన్నా, నేంద్రా కొట్టాయని ఇచ్చేదే కదరా తెమ్మన్నాను, ఎందుకంత గుస్స అవుతున్నావు? సరే అమ్మా, తెస్తానులే నేను. సరేరా, గమ్మునొచ్చేరా, మనం ముగ్గులు వేసుకుందాం, నాకు సాయం చేస్తానన్నావు కదా. సరేనమ్మా, వస్తాను. ఏమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పు, మళ్ళీ వెళ్ళమన్నావంటే నేను వెళ్ళని చెప్తున్నా. సరేలేరా, ఇవే సరుకులు తీస్తే చేరా నువ్వు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. అంకుల్ గారు ఏం కావాలో చెప్పు బాబు, నీకేం కావాలో ఇస్తాను. ఏం లేదు అంకుల్, 50 రూపాయలు కలర్స్ కావాలి, 10 కలర్స్ ఉండాలి అందులో. అలాంటిది ఏమైనా ఉంటే ప్యాక్ చేసి ఇచ్చేయండి ఇప్పుడు. సరే బాబు, ప్యాక్ చేస్తున్నాను. ఇంకేమైనా కావాలంటే చెప్పు, ప్యాక్ చేస్తా. అలాగే ఆల్ హీరోయిన్స్ అన్ని 10 రూపాయలు గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వండి అంకుల్. మ్యూజికల్ గ్రీటింగ్ కార్డ్స్ 2 ఇవ్వండి అంకుల్. 50 రూపాయల గ్రీటింగ్ కార్డ్స్ కూడా 2 ఇవ్వండి అంకుల్ నాకు. సరే బాబు, నువ్వు చెప్పినవన్నీ ప్యాక్ చేసేసినావు. ఇంకేం కావాలో చెప్పు. ఒక 50 రూపాయలు చాక్లెట్లు కూడా ఇవ్వండి అంకుల్. సరే బాబు, చాక్లెట్లు కూడా పెట్టేసాను. బిర్యానీ సామాన్ ప్యాకెట్ కూడా పెట్టండి అంకుల్. సరే బాబు, పెట్టేసాను, పట్టుకెళ్ళు. క్యాలెండర్ ఇంకా మాకు ఇవ్వలేదు అంకుల్, క్యాలెండర్ కూడా ఒకటి ఇవ్వండి మరి, సామాన్లు పట్టుకెళ్తున్నాను కదా. సరే బాబు, తీసుకెళ్ళు, ఇంకో ఒకటి ఇస్తున్నా, పట్టుకెళ్ళు. సరే అంకుల్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్, వెళ్తున్నాను. సరే బాబు, ఇంకా ఏమన్నా ఉంటే మన కొట్టుకొచ్చి పట్టుకెళ్ళిపోదాన్ని సామాన్లన్నీ. సరే అంకుల్. అమ్మా, ఇంకో అమ్మ క్యాలెండర్ని కలర్స్ని మంచిగా వేసే ముగ్గు. వేస్తాను రా, పక్కింటి పంకజం కూడా మొదలెట్టినవిరా ముగ్గు వేయడం. మొదలెట్టేసిందమ్మా, ఆవిడప్పుడే ముగ్గేసేస్తుంది. దేవోసారి పోయి ఎన్ని చుక్కల ముగ్గేస్తుందో చూస్తారా. ఈ విషయం అడుగుతావని నాకు ముందే తెలుసమ్మా, 20 చుక్కలు ముగ్గేస్తుందంటే కనుక్కొని వచ్చేసాను. అయితే మనం 30 చుక్కల ముగ్గేద్దాం పదరా, స్టార్ట్ చేసేద్దాము. సరే అమ్మా, నడు గమ్మున వేసేద్దాము. సరే కన్నా, ఎలా ఉందిరా నా ముగ్గు? సూపర్ అమ్మా, ఎక్సలెంట్ వేసావు, అద్దరిపోయింది. సార్ మన వీధిలో మందే కదరా హైలైట్ గా ఉండేది. ఇంకెవరేస్తారమ్మా, నీదే మస్తు ఉంది, సూపర్ ఉంది, మంచిగా ఉంది తెలిసిన. అంత పొగిడేగిరా నా ముగ్గుని, రేపు అందరూ పొగడాలి కదా. ఇప్పటికి వేసావమ్మా, చూడు రేపు అద్దరిపోతుంది. నీ ముగ్గు గురించి మాట్లాడుకుంటారు గల్లీ గల్లీ మొత్తము. సరే పదరా, నీకు బిర్యానీ చేసి పెడతాను. సరే అమ్మా, నడు. నరా, బిర్యానీ చేశాను. సరే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. తిని పొద్దున్నే లేగాలి కదా, గుడికి వెళ్దాని. మళ్ళీ ఫిట్టింగ్ పెట్టవా? మళ్ళీ పూడికి వెళ్ళాలా? అంటే తలస్నానం చేయాలా? కొత్త సంవత్సరం కదరా, గుడికి వెళ్ళాలి, గమ్మున లెగుతూరా ప్లీజ్. సరే అమ్మా, వెళ్తానులే.
సరే అయితే తినేసి గమ్ముని పడుకోం కన్నా. అలాగే అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా. అమ్మా నేను స్కూల్కి వెళ్తాను. వెళ్ళొచ్చేయి కన్నా. సరే అమ్మా వెళ్తాను. ఇందులో ఎవరి ముగ్గు బాగుందో చూసిరారా నా కోసం. సరే అమ్మా చూసొస్తాను. అమ్మ నీ ముగ్గే చాలా బాగుందమ్మా. సరేరా అయితేని. క్లాస్లో బాయ్స్కి ఏమో హీరోయిన్, గర్ల్స్కి ఏమో హీరోయిన్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంకా తెలుగు సార్కి, ఇంకా మ్యాథ్స్ టీచర్కి, కెమిస్ట్రీ టీచర్స్కి గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చి ఫ్లవర్ ఇస్తే బాగుంటుందేమో. యాక్చువల్గా కెమిస్ట్రీ టీచర్కి అయితే రోజ్ ఫ్లవర్ ఇవ్వాలి నేను. ఇంకా చిట్టికి ఏమిస్తే బాగుంటుందో. ప్రియాకి కూడా గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి నేను. అయినా ఈసారి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ప్రియాని ఇంప్రెస్ చేసేయాలి. చిట్టి హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి. అరే ఫిఫీ నన్ను అలా పిలవద్దని చెప్పాను కదరా. నా మంచిగా మహేష్ అని పేరు ఉంటే ఫిఫీ అని పిలుస్తావేంది? మరి నాకు కూడా మంచి పేరు ఉంది కదరా చిన్నారా, నేను చిట్టి అని ఎందుకు పిలుస్తుండవు? నిన్ను అలా పిలవడం అలవాటు అయిపోయిందే చిట్టి. ఊరుకో ఫిఫీ బాబా, నువ్వు అంత మాటలు అట్లా కథలు చెప్తావు. సరేలే ప్రియాకి గ్రీటింగ్ కార్డ్ ఇద్దాం అనుకుంటున్నాను. క్లాస్లో ఉన్న నాకైతే ఇంకా ఇవ్వలేదు కానీ ఆ ప్రియా గురించి చెప్తున్నావు నువ్వు. ఎస్ఐకే నీకు కూడా గ్రీటింగ్ కార్డ్ తెచ్చా, అది ఇందా తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్ బాబా. హ్యాపీ న్యూ ఇయర్. గ్రీటింగ్ కార్డ్ లేదని నాకు ముందే తెలుసు బాబా, తెచ్చాను ఇందా తీసుకో. అయితే నెక్స్ట్ ప్రియాకి ఇచ్చి ప్రపోజ్ చేసేస్తాను. వెళ్ళు ఇప్పుడే వెళ్ళు, నువ్వు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చేద్దామని చెప్తుంది. మరి ప్రస్తుతానికి అయితే గ్రీటింగ్ కార్డ్ ఇస్తానులే. సరే ఇంటర్వెల్లో ఇచ్చుకో బాబా, ఇప్పుడైతే సార్ వచ్చేస్తారుగా మరి. సరేనే యాకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేసావా? 100 రూపాయల గ్రీటింగ్ కార్డు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చేసాను రా. ఏమందిరా ప్రియా అప్పుడు? హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య అందిరా నన్ను. అన్నయ్య అందా, నాకు భయం అవుతుందిరా అయితే ఇవ్వడానికి. అన్నయ్య అనేసిందిరా నన్ను. మంచిగా గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం మానేసి నువ్వు ఎందుకురా చాక్లెట్ ఇచ్చావు? నువ్వు ఎలాగిస్తావు నేను చూస్తాను లేరా. చూడరా న్యూ ఇయర్ ప్రియా. ఏంటి బుకే తెచ్చేసావు మహేష్? ఏం లేదు ప్రియా, అందరికి ఒక ఫ్లవర్ ఇస్తున్నా, నీకు ఇచ్చి చెప్తామని తెచ్చేసిన. హ్యాపీ న్యూ ఇయర్ మహేష్. ప్రియా నన్ను అన్నయ్య అనలేదురా.